బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. శంకరాభరణం శంకర శాస్త్రి ఈ పేరు వినంగానే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ హృదయాలు అలా పులకించిపోతాయి. ఆ పాత్రలో ఉండే ఔన్నత్యం అలా ఉంటుంది, గొప్పతనం, ఆ పాత్రలో ఉండేటటువంటి గొప్పతనం. ఆ గొప్పతనం ఎంత పని చేసిందంటే జేవి సోమయాజులు గారు శంకరాభరణం సినిమా చేసి, శంకరాభరణానికన్నా ముందు ఒక సినిమా చేశారు, కానీ శంకరాభరణంతో గొప్ప పేరు వచ్చింది ఆయనకి. అయితే అప్పటికి ఆయన డెప్యూటీ కలెక్టర్గా జాబ్ చేస్తున్నాడు. ఓకే, ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జాబ్ చేస్తూ సినిమాల్లో చేయకూడదు అనేటటువంటి కంప్లైంట్. ఓకే, ఆ రూల్ ఉందా? ఆ రూల్ జనరల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎందుకంటే అక్కడ శాలరీ తీసుకుంటున్నారు, ఇక్కడే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఓకే, సో 2 jobs 2 incomes కదా. అలాగా అది ఆయన మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది. అప్పుడు సీఎం గారు ఎవరు? చెన్నారెడ్డి గారు. ఓకే, ఈయన అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నాడు కదా, అప్పుడు విజయవాడలో చేస్తున్నాడు. అప్పుడు ఆ కంప్లైంట్ వెళితే అసలు ఏంటి ఆ శంకరాభరణం ఏంటి అది తీసుకురండి అని ఆ క్యాసెట్ వేసుకొని చూశాడు ఆయన. ఓకే, చూసి చెన్నారెడ్డి గారు బిత్తరపోయి అసలు జాబ్ చేస్తూ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన్ని పిలిచి కల్చరల్ అఫైర్స్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్కి హెడ్ని చేశాడు ఆయన. అయ్యా సూపర్ ఇది. అటువంటి మిరాకిల్ అనమాట శంకరాభరణం. ఇస్ అ మిరాకిల్. అయితే జేవి సోమయాజులు గారు అంతకుముందు ఒక సినిమా చేశాడు, రారా కృష్ణయ్య అని. ఆ రారా కృష్ణయ్య సినిమా డైరెక్ట్ చేసింది యోగి అని బాలసుబ్రహ్మణ్యం ఫ్రెండ్. బాలసుబ్రహ్మణ్యం, యోగి వీళ్ళంతా మద్రాసులో ఒక గదిలో ఉండేటటువంటి వాళ్ళు, గోపి. అయితే అది క్లిక్ అవ్వలేదు రారా కృష్ణయ్య. సో అది క్లిక్ అవ్వలేదు సినిమా. సోమయాజులు గారు వెనక్కి వచ్చేసాడు. చాలా మందికి తెలియని కూడా తెలియదు ఆ సినిమా, చాలా మందికి తెలియదు. ఆ డైరెక్టర్ యోగి అనే అతను మా ఫ్రెండ్ కూడా ఈ మధ్యన కాలం చేశాడు. ఓకే, తర్వాత మళ్ళీ ఈ శంకరాభరణం కథ తయారు చేసి, అసలు శంకరాభరణం కథ తయారు చేసేటప్పుడు సీతామహాలక్ష్మి డిస్కషన్లో ఈ కథ చెప్పాడు విశ్వనాథ్ గారు. ఓకే, అప్పుడు జంజాల గారు ఉన్నారు, పాలగుమ్మి పద్మరాజు గారు ఉన్నారు, నేను మురారి వీళ్ళంతా ఉంటే ఈ కథ చెప్పాడు ఆయన. ఒక సంగీత విద్వాంసుడిని ఒక వేసి వచ్చి బుడ్డోడిని తీసుకొచ్చి ఆయన దగ్గర చేర్చడం, ఈ కథ చెప్తుంటే ఇందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, జూయెట్ ఏమిటి, లొకేషన్లు ఏమిటి కథ అని అనుకున్నాం మేము. ఈ కథ ఎందుకంటే చెప్పేవాడు ఈ కథ మీద ఆ ఫీడ్బ్యాక్ తీసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆయన, అందరికీ చెప్తూ వస్తున్నాడు ఆయన. సో మొత్తానికి ఏడింది నాగేశ్వరరావు ఈ కథ చేయడానికి సిద్ధపడ్డ తర్వాత అంతా బాగానే ఉంది. ఈ సోమయాజుల క్యారెక్టర్కి, శంకర శాస్త్రి క్యారెక్టర్కి ఎవరిని వెయ్యాలి? నాగేశ్వరరావు గారిని వెయ్యాలి. నాగేశ్వరరావు గారిని వేస్తే నాగేశ్వరరావు గారు కనిపిస్తాడు క్యారెక్టర్ కన్నా. తర్వాత గుమ్మడిని వెయ్యాలా, లేకపోతే కృష్ణరాజు గారిని వెయ్యాలా? కృష్ణరాజు గారు ఏమన్నాడంటే నా మీద ఆ క్యారెక్టర్ పండదండి, ఫైట్లు గిట్లు చేసేవాడిని నేను, ఇదేంటిది అని ఆయన చెప్పాడు. ఆఖరికి వెతికి నాటకాలు కన్యాశుల్కంలో జేవి రమణమూర్తి వాళ్ళ అన్నయ్య ఒకడు ఉన్నాడు, అతనైతే సూట్ అవుతాడు అనేటటువంటి విషయం మొత్తానికి బయటకు వచ్చింది. సరే జేవి రమణమూర్తి గారు ఆయనకి కబురు చేస్తే నేను సినిమాలకు రాను అన్నాడు ఆయన. ఆయన చాలా చాలా మంచి అడ్మినిస్ట్రేటరు జేవి సోమయాజులు గారు. శ్రీకాకుళంలో డిప్యూటీ కలెక్టర్ చేశాడు, తర్వాత వైజాగ్కి డిప్యూటీ కలెక్టర్గా వచ్చాడు. అయితే ఫస్ట్ నుంచి నాటక రంగం మాత్రం ఆయన వదలలేదు. నాటకరంగమే. నేను శ్రీకాకుళంలో జాబ్ చేశాను కదా, శ్రీకాకుళంలో జాబ్ చేసి మేము నాటకం రిహార్సల్ ఆడి తిరిగేటటువంటి ఆ సందులో ఇల్లు, జేవి సోమయాజులు గారి ఇల్లు, అది ఎత్తరుగుల ఇల్లు. ఆ ఎత్తరుగుల మీద కూర్చొని పద్మాసనం వేసుకుని కూర్చొని
నేను ఆ సందులో నుంచి వస్తుంటే ఏమయ్యా పంతులు అని ఇంత గొంతుతో అనేవాడు. ఆయన నాటకాలండి కాళరాత్రి, తర్వాత కీర్తిశేషులు, కన్యాశుకంలో ఆ నాటకాలు చూడాలి. కీర్తిశేషులు అని ఒక మంచి అద్భుతమైనటువంటి నాటకం. అందులో జేవి సోమయాజులు వేస్తాడు, రమణమూర్తి వేస్తాడు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. అందులో శ్రీరామ్మూర్తి అని ఒక అతను ఉన్నాడు, అతను కూడా వేస్తాడు. శ్రీకాకుళంలో ఈ నాటకం వేస్తున్నారండి. ఈ నాటకం వేస్తుంటే వాళ్ళ మదర్ వచ్చారు నాటకం చూడటానికి. ఏంటి, ముగ్గురు కొడుకులు స్టేజ్ మీద నాటకం వేస్తుంటారు. చాలా అద్భుతమైనటువంటి నాటకం, అద్భుతంగా యాక్ట్ చేస్తారు. ఆ నాటకం చూడటానికి ఈవిడ వచ్చి కూర్చుంది. ఈవిడ నాటకం చూస్తుంటే నేను ఈవిడ్ని చూస్తున్నా, తల్లి ఎంత మురిసిపోతుందో ఈవిడ అని. అద్భుతంగా ఆడేవాళ్ళు. తర్వాత ప్రఖ్య శ్రీరామూర్తి రాసిన కాళరాత్రి అని ఒక నాటకం అండి. అందులో ఒక క్యారెక్టర్ వేస్తాడు సోమయాజులు గారు. అసలు కళ్ళల్లో ఆ పాయిజనస్ లుక్స్ అద్భుతంగా యాక్ట్ చేస్తాడు.